మీడియా మిత్రులకి నమస్కారం. మా ఈ ఆశా వర్కర్ యూనియన్ తరఫున ఇక్కడ 3 రోజుల నుంచి ఆందోళన జరుగుతోంది. తెలంగాణ మొత్తం మీదుగా ఆశా వర్కర్లు అంతా వచ్చి ఉన్నారు. ఇక్కడ గేట్లు బంద్ చేస్తున్నారు, పోలీసులు కూడా చాలా అడ్డుకుంటున్నారు. నిన్న అరెస్టులు చేసినారు, వెహికల్లో తీసుకెళ్లిపోయినారు, చాలా బాధిస్తున్నారు. బేహోష్ అయి పడిపోయినారు. ఉస్మానియాలో పేషెంట్ ఇప్పుడు ట్రీట్మెంట్లో ఉంది. ఎంత ఆందోళన అంటే మా ఇంటి గురించి సమస్యలకు మేము పోరాడుతున్నామా, ప్రజల కోసం పోరాడుతున్నామా, వీళ్ళు ఇచ్చిన ఈ హాస్పిటల్ ఏఎన్ఎంస్ ఇచ్చిన ప్రెషర్, మెడికల్ ఆఫీసర్స్ ఇచ్చిన ప్రెషర్ తట్టుకోలేక హై బీపీ రోజు 160 దాటిపోతుంది. 160/90 బీపీ పెట్టుకొని ఆశా వర్కర్ డ్యూటీ చేస్తున్నారు. ఎట్లా చేయగలుగుతున్నారు వీళ్ళు? ఇంత ప్రెషర్ తట్టుకొని వాళ్ళు కూడా ఏమైనా అయిపోతే వాళ్ళ కుటుంబం ఏమైపోతుంది? కుటుంబము ఆర్థిక స్తోమత సరిగా లేనందుకే ప్రతి ఆశ ఒక ఉమెన్ ఇంటి నుంచి బయటకు వచ్చి పబ్లిక్ హెల్త్ సర్వీస్ చేస్తుందంటే ఆమె హెల్త్ ఏమైపోతుందో కూడా ఆలోచించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ కుటుంబ ఆరోగ్య పరిస్థితి ఏమైపోతుందో ఆలోచించుకునే పరిస్థితి కూడా ఇస్తలేరు. అంత టైం ఇస్తలేరు. మా ఇంట్లో పిల్లలకి బాగాలేదు, మాకు బాగలేదు అంటే కూడా అవకాశం ఇస్తలేరు. అంత టైం లేదు. ఇక్కడ వర్క్ పూర్తి చేయి ఫస్ట్ అని అంటున్నారు. ఈ కహానీ నకో బతాओ, ఏ కథలు చెప్పకండి అని అంటున్నారు. టీబీ పేషెంట్ ఉన్నా సరే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి, లెప్రసీ వాళ్ళకి చూడాలి, బాడీ అంతాను సర్చ్ ఏంటి మళ్ళా లెప్రసీకి వాళ్ళకి ఐడెంటిఫై చేయాలి. ఏదైనా మార్క్ ఉంటే అది ఎంత కష్టమైన పని. వాళ్ళ ఫ్యామిలీలో ఒప్పుకుంటారా ఒప్పుకోరా? వాళ్ళు చెప్తున్నారు ఈ పని చేయి ఆ పని చేయి అని. ఒకటి వెనకాల ఒకటి పూర్తే కాదు, ఇంకొకటి వచ్చి యాడ్ అయిపోతుంది. అట్లా ఒక్కొక్కటి యాడ్ అయిపోతుంది. ఊపిరి సలుపని పని ఇస్తున్నారు. ఏ విధంగా మేము చేయగలుగుతామో? ఒక ఉమెన్ వచ్చి బయట పని చేస్తుంది, ఒక స్త్రీ వచ్చి పని చేస్తుంది అంటే ఎంత డిప్రెస్ అయిపోతున్నారు, ఎంత బీపీలు పెరిగిపోతున్నాయి. వాళ్ళు మనుషులు కారా? ఈ ఆరోగ్య కార్యక్రమాల్లో వాళ్ళు స్త్రీలు కారా? వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉండవా? వాళ్ళ ఆరోగ్య రక్షణ అవసరం లేదా? వాళ్ళు ఏం పట్టించుకోరా? సమాజం కోసం పనిచేసే వాళ్ళలో సమాజంలో ఆశా వర్కర్లు బతకట్లేదా? వాళ్ళకి అవసరం లేదా ఆరోగ్యం గురించి? వాళ్ళ సమయం తీసుకోవద్దా వాళ్ళ గురించి? వాళ్ళు ఆలోచించరా? అధికారులు ఆలోచించరా? ఆరోగ్య మంత్రులు ఆలోచించరా? ఈ ఆరోగ్య కార్యకర్తలు ఆశా వర్కర్లు అయితే వాళ్ళు ప్రజల్లో లేరా? వాళ్ళకి ఆరోగ్యం గురించి అవసరం లేదా? వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అవసరం లేదా? వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం అని వాళ్ళని డిక్లేర్ చేయ అవసరం లేదా? వాళ్ళకి పర్మనెంట్గా పారితోషికం అంటున్నారు కదా. ఈ పారితోషికం అంటే ఒక కార్యక్రమంలో వారు పని చేసి వాళ్ళు పొందుతున్న ఈ పారితోషికం అనేది ఒక గిఫ్ట్ మనీ లాగా ఇస్తున్నారా? చేస్తున్న పనికి సరాసరి ఒక ఆదాయం కావాలని ఎవరైనా అనుకుంటారు కదా. రోజువారీ కూలి కూడా కనీసము రోజుకు 500, 600 ఈ కూలి పని చేసుకునే వాళ్ళకి రోజుకి 800. స్త్రీకి ఒక మేస్త్రి పని చేసే అతనికి రోజుకు 1000 రూపాయలు ఉంది. ఒక మేస్త్రికి 1200 కూలి ఉంది. మేము రోజు ఇల్లు తిరిగి రాసే వాళ్ళకి రోజుకు 500 కూలీలాగా ఇస్తున్నారా? కనీసం ఆ విధంగానైనా వీళ్ళు ఆలోచిస్తున్నారా? ఇంత పెద్ద అధికారులు కదా, ఇంత విద్యాధిపతులు కదా, ఇంత తెలివి ఉన్న వాళ్ళు కదా, సమాజ ఆరోగ్యం కోసం ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు కదా. ఈ సమాజంలో ఆరోగ్య కార్యకర్తలు ఆశా వర్కర్లు కాదా? ఆడవాళ్ళు ఇంత కష్టపడుతుంటే వాళ్ళ ఆరోగ్యం గురించి, వాళ్ళ ఇంటి వాళ్ళ ఆదాయాన్ని మెరుగుపరచుకోవడానికి ఎంత తపన పడుతున్న ఈ ఆడవాళ్ళకి ఏ సపోర్ట్ చెయ్యరా? ఇది నా క్వశ్చన్. ఫిక్స్డ్ వేతనం కావాలి. ఏఎన్సీ టార్గెట్లు ఉన్నాయి కదా, అవి ఒకసారి దొరకవచ్చు, దొరకపోవచ్చు, టార్గెట్ రీచ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఈ ప్రెషర్ అనేది తీసేయండి, దయచేసి తీసేయండి. ఈ డెలివరీ వీళ్ళు దగ్గరుండి నువ్వు డెలివరీ చేయించినావా? నువ్వు డెలివరీ దగ్గరుండి చేయించకపోతే నీకు ఈ అమౌంట్ కట్టు. నువ్వు ఒక గర్భిణీ స్త్రీకి డెలివరీ అయినప్పుడు నువ్వు దగ్గరుండి డెలివరీ చేయించి ఆమెకి ముర్రుపాలు తాగించకపోతే నీకు అమౌంట్ కట్టు. నువ్వు అటెండ్ కాకపోతే నీకు అమౌంట్ కట్టు. నువ్వు డెలివరీ అయిన అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆమెను వెళ్ళి నువ్వు అటెండ్ కాకపోతే ఈ అమౌంట్ కట్టు. ఈ బెదిరింపులేంటి? మీరు ఖచ్చితమైన ఆదాయమే ఇయ్యలేదు, ఒక శాలరీ అమౌంటే ఇయ్యలేదు. ఆ పారితోషికము అనే ఒక దయాభిక్షతో ఇస్తున్నట్టుగా ఇచ్చి ఆ దయాభిక్షలోంచి నువ్వు దీనికి అటెండ్ కానప్పుడు నీకు అమౌంట్ కట్టు అని ఈ బెదిరింపులు ఎందుకు? అంతే కదా. మీరు సామాన్యంగా మీరు ఆలోచించండి. ఒక ఉమెన్, ఒక స్త్రీ ఇంటి నుంచి బయటకు వచ్చిందంటే వాళ్ళ ఇంటిలో ఆదాయము సరిపోక
వాళ్ళ భర్త తెచ్చిన ఆదాయం సరిపోక ఒక భర్త లేని ఆడవాళ్ళు కూడా ఉద్యోగం లేక ఈ చిన్న ఉద్యోగమైనా పర్వాలేదని చేసుకుంటూ పిల్లలను చూసుకుంటూ సమయాన్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటా లైఫ్ లీడ్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఏదో డబ్బులు ఎక్కువైపోయి కాదు, పిల్లలను కూడా చూసుకోవచ్చు, ఇంటిని చూసుకోవచ్చు, హాస్పిటల్ వర్క్ను చూసుకోవచ్చు, పబ్లిక్లో ఈ సర్వేలను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ అమౌంట్ ఎక్కువైపోయి కాదు, భర్త తెచ్చే ఆదాయం ఎక్కువైపోయి కాదు, భర్త లేక చచ్చిపోయి విడాకులు అయిపోయి సింగిల్ ఉమెన్గా కూడా పిల్లలను పెంచుకోవడానికి ఈ అమౌంట్ సరిపోతుందా? ఇది నా క్వశ్చన్. ఆలోచించాలి వాళ్ళు. మాకు నెలకి ఇస్తున్నారు, ఇప్పుడు ఇస్తున్నారు రెగ్యులర్గా, కానీ మాకు ఇస్తున్న అమౌంట్ ఏ మాత్రం సరిపోదు. మాకు ఫిక్స్డ్ అమౌంట్ కాదు, మా ఫిక్స్డ్ శాలరీ ఇది ఇవ్వట్లేదు. ఫిక్స్డ్ శాలరీ కావాలని కోరుతున్నాము. ఈ టార్గెట్లు సడలించాలని కోరుతున్నాము. దయచేసి ఇది మా విజ్ఞప్తి. ఈ ఆంక్షలు తీసేయండి, ఈ టార్చర్ తీసేయండి. ఆన్లైన్ వర్క్ కూడా ఆశా వర్కర్లకి ఆన్లైన్ వర్క్ లేదు. వాళ్ళు ఏఎన్ఎంస్ చేయాల్సిన పనులు కూడా ఆశాల పైన వేసేస్తున్నారు. అధికారులు ఏఎన్ఎంస్ వేస్తున్నారు, ఏఎన్ఎంస్ ఆశాల మీద వేస్తున్నారు. ఆశాలు ఎవరి మీద చెయ్యలేక వాళ్ళు డిప్రెస్ అయ్యి ఉన్న టైం అంతా హాస్పిటల్ వర్క్కే పెట్టేసి ఇవన్నీ వాళ్ళు చెప్పిన పనులని పూర్తి చేయకపోతే మీకు అమౌంట్ కట్టని బెదిరింపులు కూడా ఉన్నాయి. అధికారులు డైరెక్ట్ ఆశా మీద అటాక్ చెయ్యరు, ఏఎన్ఎంస్ ద్వారా చేపిస్తారు. అది ఉంది. చేస్తున్నాము.